హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయ్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్వరూప స్వభావాలను మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా తాము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారైనటువంటి లోకేష్ గారు తన యువగళం కార్యక్రమంలో చేసినటువంటి ఏదైతే ప్రామిస్ ఉందో దానిని నిలబెట్టుకుంటూ జాబ్ క్యాలెండర్ను ఒక టైం లైన్తో, సో అది చాలా ప్రత్యేకమైనటువంటి అంశం. అంటే అభ్యర్థులు ఎవరైతే వివిధ రకాల పోస్టులకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నారో వారికి అనుకూలంగా ఉండేలాగా ఒక టైం లైన్తో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి వివిధ కేటగిరీల వారీగా మనం చూసుకున్నప్పుడు జస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థి దగ్గర నుంచి అటు బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, తర్వాత ఇతరత్ర ప్రొఫెషనల్ కోర్సులు కూడా పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో వివిధ జాబ్స్ అనేటటువంటివి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి అభ్యర్థులందరి యొక్క పయనము ఏ పోస్టుల వైపు, అందుకనే పర్టికులర్గా నేను చెప్తున్నాను ఇక్కడ. సో జాబ్ క్యాలెండర్లో మన పయనం ఏ పోస్టుల వైపు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవా, లేకపోతే యూనిఫామ్ పోస్టులా, లేకపోతే ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్కు సంబంధించినటువంటి పోస్టులా, ఇట్లా ప్రతి అభ్యర్థి కూడా తమకు ఏ పోస్టు, ఏ క్వాలిఫికేషన్కు, ఏ పోస్టుకు సంబంధించి ఉందో దాని ఆధారంగా మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది మిత్రులారా. మరి ఎట్టి పరిస్థితులలో మనము వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవ్వబడినటువంటి జాబ్ క్యాలెండర్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి అంశం అది. ఒక టైం లైన్తో దాన్ని తీసుకెళ్లడం ద్వారా మరింత స్పష్టత అభ్యర్థులకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఒక్కసారి మనందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఒక్కసారి జాబ్ క్యాలెండర్లో మనము వివిధ పోస్టులకు సంబంధించినటువంటి టైం లైన్ కనుక పరిశీలన చేస్తే మే మంత్ నుంచి దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఫేజ్ వైజ్గా ఈ యొక్క పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా మనం తీసుకుంటే 1500 పోస్టులతో కూడినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి 1500 పోస్టులతో మొట్టమొదటి నోటిఫికేషన్ మే మంత్లో రాబోతోంది. అదే అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మరి దీనికి సంబంధించి ఏపీ సెట్ కానీ, నెట్ కానీ, అలాగే పిహెచ్డి కానీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే పీజీ పూర్తి చేసి ఉన్నారో వారందరూ కూడా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారు. మరి వారు దానికి సంబంధించినటువంటి ఆ ప్రిపరేషన్ను కొనసాగించాల్సినటువంటి అవసరం. ఇక తరువాత ఫేజ్ 2లో మనం తీసుకుంటే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, ఆగస్టు మంత్ పరంగా తీసుకున్నప్పుడు దాదాపు మనకు వివిధ కేటగిరీలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ హైలైటెడ్గా మనం కొన్ని పోస్టులు తీసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అలాగే ప్రత్యేకించి ఈ యొక్క హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ కూడా ఇందులో భాగంగా మనకు ఇవ్వబోతున్నటువంటివి అనమాట. సో ఒక్కసారి మీరు తీసుకుంటే 91 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్, 418 పోస్టులతో ఈ యొక్క ఎస్ఐ రిక్రూట్మెంట్ కావచ్చు, 1970 పోస్టులతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కావచ్చు, అలాగే 100 పోస్టులతో బీసీ వెల్ఫేర్ హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్కి సంబంధించి, తర్వాత సోషల్ వెల్ఫేర్లో 11 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 6 పోస్టులు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఏడీకి సంబంధించినటువంటి 1 పోస్టు. ఇవన్నీ కూడా ఈ యొక్క హాస్టల్ వెల్ఫేర్కు సంబంధించి ఎవరైతే హాస్టల్ వార్డెన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ను కొనసాగించాలనుకుంటున్నారంటే ఎవరైతే బిఎడ్ పూర్తి చేసి టెట్ క్వాలిఫికేషన్ దీనికి అవసరం లేదు. చాలామంది అభ్యర్థులు అనుకుంటారు టెట్ నేను క్వాలిఫై కాలేదు కాబట్టి ఈ పోస్ట్కి నేను ఎలిజిబుల్ కాదేమో అని. డిఎస్సికి అయితేనే టెట్ కావాలా,
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి టెట్ అవసరం లేదు. కాబట్టి నిరభ్యంతరంగా ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేస్తున్నారో మీరు టెట్ క్వాలిఫై అయినా క్వాలిఫై కాకున్నా సరే మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించవచ్చు. ఓకే, సో కాబట్టి ఇవి వాటికి సంబంధించినటువంటి. దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎఫ్బిఓ కావచ్చు, ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఎఫ్ఆర్ఓ కావచ్చు, ఇలాంటి పోస్టులన్నింటినీ కూడా ఇందులోనే నోటిఫై చేయడం జరిగింది. ఓకేనా. అలాగే ప్లానింగ్కి సంబంధించి తీసుకున్నప్పుడు ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ 251 పోస్టులు. ఓకే, తర్వాత ఈ దీని రిలేటెడ్గానే మనకు వచ్చేటటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్లానింగ్ ఏడీ పరంగా ఒక 17 పోస్టులు. ఓకే, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు ఆగస్టు మంత్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్. ఓకే, మరి వీటన్నిటికీ కూడా కామన్గా కొన్ని క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఈ హెచ్డబ్ల్యూఓకి అయితే ప్రత్యేకంగా బీఎడ్ ఉండాలి. బీఎడ్ లేకపోయిన వాళ్ళందరూ కూడా వీటన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు, కామన్ అది. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకొని మన యొక్క ప్రిపరేషన్. తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ప్రత్యేకంగా అక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. తర్వాత మనకు ఫేజ్ 3 పరంగా తీసుకున్నప్పుడు సెప్టెంబర్ మంత్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రీసెంట్గానే మనకు గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఫలితాలు, గ్రూప్ 1 ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2 పోస్టులు సాధించి జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు ఎవరైతే సన్నద్ధం అవుతున్నారో, ఎవరైతే త్రుటిలో లాస్ట్లో మిస్ అయిందో గత నోటిఫికేషన్స్లో, వారందరికీ ఒక సువర్ణ అవకాశం. 750 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్. అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 503 పోస్టులు. చాలా పెద్ద నంబర్ ఇది పోస్టుల పరంగా. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం. ఓకే, అలాగే ఇక్కడే మీరు తీసుకుంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 400 పోస్టులు. ఓకే, సో ఇక్కడ ఎవరైతే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇక్కడ కూడా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉండేటటువంటి మరొక ఏరియా అనమాట. ఓకే, సో యూనిఫామ్ పోస్ట్లే మీ లక్ష్యం అయితే ఎస్, మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం. ఓకే, అలాగే ఇక్కడే మనకు తక్కువ నంబర్గా కనబడుతున్నప్పటికీ కూడా మైన్స్ అండ్ జియాలజీ కావచ్చు, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సెప్టెంబర్ మంత్లో రిలీజ్ కాబోతున్నటువంటి నోటిఫికేషన్స్. ఇక ఫేజ్ 4 తీసుకుంటే ఫేజ్ 4 మనకు అక్టోబర్ మంత్లో రాబోతోంది. ఇందులో డిఎస్సి, ఓకేనా, ఎస్జిటి పోస్టులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ చాలా తక్కువగా ఉండబోతున్నాయి. ఎస్జిటి మాత్రం చాలా మంచి నంబరు. అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి దాదాపు 2535 పోస్టులను దీని ద్వారా భర్తీ చేయబోతున్నారు. దాంతోపాటు డైట్ లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్, ఓకేనా, ఎస్సీఆర్టీ లెక్చరర్స్ ఇన్ ఇంటర్మీడియట్, ఇవన్నీ కూడా మనకు రాబోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు తీసుకుంటే ఒక డిఎస్సి, తర్వాత డైట్ సీనియర్ లెక్చరర్స్, వీటికి సంబంధించి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలా. ఇక లెక్చరర్స్కి సంబంధించి తీసుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ అనేది మనకు ఇక్కడ సరిపోతున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్. ఈ విధంగా మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనేటటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి టైం లైన్తో 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబడింది. మరి ఇక్కడ గతంలో చూసుకున్న, ప్రస్తుతం తీసుకున్న చాలామంది అభ్యర్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్ వైపు, అలాగే గ్రూప్ 2 వైపు, అలాగే డిఎస్సి వైపు, అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టుల వైపు అడుగులు వేసేటటువంటి పరిస్థితి. తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ప్రైవేట్గా జాబ్స్లో కొనసాగుతూ ఉన్నారో వీరందరూ కూడా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పోస్టుల వైపు, ఓకేనా, పోస్టుల పరంగా సన్నద్ధతను సిద్ధం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి గ్రూప్స్ అడ్డా ద్వారా ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిగా ఆన్లైన్ క్లాసెస్ను గడపకు పరిచయం చేసినటువంటి ఘనత మన గ్రూప్స్ అడ్డాకే దక్కుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి నిర్వహించినటువంటి సచివాలయ జాబ్స్కు సంబంధించి ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ను, మంచి స్టడీ మెటీరియల్స్ను మీ ముందుకు తీసుకొచ్చింది గ్రూప్స్ అడ్డానే. సో కాబట్టి ఈసారి కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో మీ లక్ష్యము పోస్టు సాధనే అయితే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం గ్రూప్స్ అడ్డా అనేక
విజయ స్ఫూర్తిని నింపేటటువంటి ప్రణాళికలతో మీ ముందుకు రావడానికి సిద్ధమైంది. మరి ఈ యొక్క వీడియోలోనే మనం ప్రత్యేకించి గ్రూప్ 2 యొక్క ఎవరైతే గ్రూప్ 2కి కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేటటువంటి ఒక చిన్న విశ్లేషణ గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి మీకు ఇక్కడ ఇస్తాను. సో థంబ్నెయిల్లో గనక మీరు తీసుకుంటే చాలా స్పష్టంగా చెప్పాం గ్రూప్ 2 సన్నద్ధత ఎలా, ఓకేనా, ఎటువంటి వ్యూహాలను ఇక్కడ అభ్యర్థులు అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏపీపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇలా 2 కేటగిరీలుగా ఉండవచ్చు. కొన్నిటికి లేకపోవచ్చు కూడా, నేరుగా ఎగ్జామ్ ఉంటుంది. కానీ జనరల్ స్టడీస్ అనేటటువంటిది అత్యంత కీలకంగా ఉండబోతోంది. ఇటు లెక్చరర్స్ కావచ్చు, ఓకేనా, అసోసియేట్ ప్రొఫెసర్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పోస్టులు కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించి కావచ్చు, ప్రతి దానిలో కూడా జనరల్ స్టడీస్ ఈస్ గోయింగ్ టు ప్లే అ వైటల్ రోల్. మరి దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కూడినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని మీ ముందుకు తీసుకురావడానికి గ్రూప్స్ అడ్డా సిద్ధమవుతోంది. మరి ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు గ్రూప్ 2 పరంగా తీసుకుంటే ఒక్కసారి అసలు ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. గ్రూప్ 2 ఎగ్జామ్స్ తీసుకుంటే ఇందులో మనకు 2 ఇంపార్టెంట్ విభాగాలుగా మనము ఈ యొక్క ఎగ్జామ్ను చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్షా స్వభావాన్ని తీసుకుంటే ఎవరైతే నూతనంగా ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులకు బాగా ఉపయుక్తం అవుతుంది ఇది. ఓకే, ఇందులో ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఇలా 2 విభాగాలుగా దీనిని కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, మరి ప్రిలిమినరీ పరీక్షలో మనం తీసుకున్నప్పుడు దీనినే స్క్రీనింగ్ టెస్ట్గా మనం అభివర్ణిస్తాం. ఓకే, సో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చినప్పుడు ఇందులో ఫస్ట్ ఫిల్టరేషన్ జరుగుతుంది. వేల మంది అభ్యర్థుల నుంచి వందలలోకి అభ్యర్థులు చేరుకునే పరిస్థితి ఇక్కడ. ఈ స్క్రీనింగ్ టెస్ట్ మొత్తము కూడా 150 మార్కులకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 150 మార్కులు. ఓకే, మరి ఈ యొక్క 150 మార్కులలో కట్ ఆఫ్ అనేటటువంటిది ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఓకే అరౌండ్ ఒక 80 నుంచి 90 అబోవ్ అట్లా ప్రాంతాలకు కట్ ఆఫ్ ఉండొచ్చు. సో దాని ఆధారంగా అంటే ఇది పేపర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా చెప్పలేము దాన్ని కూడా, పేపర్ ఎగ్జామ్ జరిగినప్పుడు మాత్రమే దాన్ని అంచనా వేయగలం. సో కాబట్టి దాని ఆధారంగా కట్ ఆఫ్ను నిర్ణయించి మెయిన్స్కి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఓకే, మరి యొక్క మెయిన్స్లో మనం తీసుకున్నప్పుడు 2 పేపర్స్ మనకి ఇక్కడ మెయిన్స్లో ఉంటాయి. సో ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2. సో పేపర్ 1 వచ్చేసి 150 మార్కులకు ఉంటే పేపర్ 2 కూడా 150 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 300 మార్క్స్కి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేటటువంటిది నిర్వహిస్తారు. ఓకే, సో ఇలా 2 విభాగాలుగా ఓకే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ 2 రకాలుగా ఈ యొక్క పరీక్ష ఉంటుంది. ఒక్కసారి ప్రిలిమినరీకి సంబంధించి తీసుకుంటే, ఎందుకంటే మనం ప్రిలిమినరీ టెస్ట్ క్వాలిఫై అయితేనే మనకు మెయిన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇందులో మనం చూసుకున్నప్పుడు 150 మార్కులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ అంశాలకు వస్తే ఓకేనా, ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి అంశాలకు వస్తే మొత్తము 5 విభాగాలలో అభ్యర్థి యొక్క నాలెడ్జ్ను టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎలా ఇంకా చెప్పాలంటే 5x30 ఓకేనా, అంటే ప్రతి విభాగాన్ని 30 మార్కులకు మనం తీసుకుంటే 5 విభాగాలు 5×30 150 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో మొదటి విభాగం వచ్చేసి ఓకేనా కరెంట్ అఫైర్స్. సో ఇందులో 3 విభాగాలు మనం చూడాలి. ఒకటి అంతర్జాతీయ. ఓకే, సో ప్రస్తుతం ఇజ్రాయెల్ యుఎస్ఏ ఒక టీం ఒక గ్రూప్గా ఉండి ఇరాన్తో యుద్ధం జరుగుతోంది.
మరి ఈ యొక్క రెండు దేశాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి గల్ఫ్ దేశాలకు వ్యతిరేకంగా మరియు అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ పోరాటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఇటీవల మనకు బాగా వార్తల్లో సెర్చ్ చేసినటువంటి ఒక జలసంధి, హర్మూజ్ జలసంధి. ఈ యొక్క హర్మూజ్ జలసంధి యొక్క ప్రాధాన్యత అంటే అంతర్జాతీయ జాతీయ అంశాలను మనం ఆ విధంగా స్టాక్తో రిలేట్ చేసుకొని చదవడం ద్వారా చాలా స్పష్టంగా వీటికి సంబంధించిన అవగాహన వస్తుంది. సో అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటిది మనకు అమరావతిలో ప్రారంభమైందో వాటి రిలేటెడ్గా. ఓకే, తర్వాత ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్కి సంబంధించి కావచ్చు. ఇట్లా ఏపీ పరంగా మనం తీసుకున్నప్పుడు రైట్, తర్వాత ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, ఎకనామికల్ డేటా ఏదైతే మనకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతుందో వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, త్వరలో రాబోతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్కు సంబంధించి కావచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఇందులో భాగంగా ఉండేటటువంటి పరిస్థితి. ఓకే, అలా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు మనకు ఉంటుంది. ఓకేనా, సింపుల్గా ఒక్కొక్క దాని నుంచి 10 మార్కులు లెక్కన లేదా 10 బిట్స్ చొప్పున మొత్తం 30 బిట్లు 30 మార్కులకు మనకు కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది కీలకంగా ఉండబోతున్నటువంటి పరిస్థితి. ఓకే, ఆఫ్ కోర్స్ దీనిలో స్టాక్ జీకే కూడా అడగవచ్చు కొన్ని బిట్లు. తర్వాత రెండవ విభాగంగా మనం తీసుకుంటే ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది భారతదేశ చరిత్ర. సో ఈ యొక్క భారతదేశ చరిత్ర అనేటటువంటిది ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ అనేటటువంటి దానిని 30 మార్క్స్కు ఇందులో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు తీసుకుంటే భారతదేశ చరిత్ర మనకు ఆల్రెడీ తెలుసు, 3 విభాగాలుగా అది ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. 1857 సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి ప్రస్తుతం దాకా ఉన్నటువంటి ఏదైతే మార్పులు, ప్రీ ఇండిపెండెంట్, పోస్ట్ ఇండిపెండెన్స్ అనేవి కూడా ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా ఉండే పరిస్థితి. తర్వాత యూరోపియన్ల రాక ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ యూరోపియన్ల రాక కావచ్చు, ఆ టైంలో ఉన్నటువంటి సామ్రాజ్యాల పరమైనటువంటి అంశాలు కావచ్చు, మనము కాంటెంపరీగా అధ్యయనం చేయడం ద్వారా, అంటే ఇక్కడ ఇది ఉంటే ఢిల్లీలో వీళ్ళుంటే వివిధ రాష్ట్రాల పరంగా దక్కను ఇటు సైడ్ ఎట్లా ఉంది, సో ఇలా మనము అధ్యయనం చేయడం ద్వారా ఏమవుతుందంటే స్పష్టత రావడం జరుగుతుంది, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఇండియన్ హిస్టరీని విత్ రెఫరెన్స్ టు ఏపీని మీకు స్టడీ చేయడం ద్వారా మెయిన్స్లో 75 మార్కులకు ఉన్నటువంటి ఏపీ హిస్టరీ పేపర్లో మీకు కవరేజ్ అనేది కొంతవరకు కొన్ని టాపిక్స్ కవర్ కావడానికి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, అలా భారతదేశ చరిత్ర. ఓకే, సో ప్రాచీన, మధ్య మరియు ఆధునిక, సో ఇవన్నీ కూడా ఇక్కడ గాంధేయన్ ఈరా కావచ్చు, ప్రీ ఇండిపెండెంట్, పోస్ట్ ఇండిపెండెంట్ కావచ్చు. ఓకేనా, ఈ మూడింటిని కలగలిపి ఇక ప్రాచీనకు వచ్చినప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఓకే, సింధు నాగరికత ఏదైతే ఉందో, హరప్ప, మొహంజదారో వాటికి సంబంధించిన అంశాలు. తర్వాత మధ్యయుగంలో వివిధ రాజ్యాలు, వాటికి సంబంధించిన సాంస్కృతిక అంశాలు, అంటే ఇక్కడ పొలిటికల్గా, తర్వాత సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అంటే కల్చర్ అండ్ హెరిటేజ్ పరంగా ఏవైతే ఉన్నాయో వాటిని మనం అధ్యయనం చేయడం ద్వారా, తర్వాత మత సంస్కరణ ఉద్యమాలు ఏవైతే మనకు లేవనెత్తబడి ఉన్నాయో, తర్వాత సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం లైన్ ప్రకారం కనుక మనం అధ్యయనం చేయగలిగితే చాలా ఈజీగా ఈ మార్క్స్ మనం స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దట్ ఈజ్ భారతదేశ చరిత్రకు సంబంధించి. ఇక నెక్స్ట్ ప్రిలిమ్స్లో 3వ విభాగంగా మనం చెప్పుకునేది భూగోళ శాస్త్రం. సో ఈ యొక్క భూగోళ శాస్త్రానికి చాలా ప్రాధాన్యత పెరిగినటువంటి పరిస్థితి. సో ఇది కూడా మనకు 30 మార్క్స్కు దీనికి సంబంధించి ఉంటుంది. మరి ఇక్కడ ఈ భూగోళ శాస్త్రపరంగా మీరు తీసుకున్నప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ చేయాల్సింది ఇండియా అంటే భారతదేశానికి సంబంధంగా ఉండేటటువంటి భౌగోళిక అంశాలు ఒకవైపు అయితే, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ఇక 3 ఫిజికల్ జియోగ్రఫీ ఏదైతే భౌతిక భూగోళ శాస్త్రం ఉందో, ఇటు సౌర కుటుంబానికి సంబంధించి కావచ్చు, వివిధ రకాల గ్రహాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఓకేనా, వాతావరణంలో కలిగేటటువంటి మార్పుల పరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మనకు సమ్మిళితమయ్యేటటువంటి పరిస్థితి. అలా ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ
ఈ మూడింటిని కలగలిపి మనం అధ్యయనం చేసుకోవడం ద్వారా ఒక లింక్ ఏర్పాటు చేసుకొని ఓకేనా, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు అధ్యయనం చేసేటప్పుడే దానికి ఇది యాడ్ చేసుకోవడం. అలాగే జనాభా పరమైనటువంటి అంశాలు. ఇటీవలే మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు, ఒకరు వద్దు ఇద్దరు ముద్దు ఆపై కావాలంటున్నారు. అంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కనండి, ఎందుకంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ టు ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి జనాభా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడి ఉందనే విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి జనాభా పరమైనటువంటి అంశాలు ఓకే, సో ఖచ్చితంగా మనం తీసుకొని పాపులేషన్ కౌంట్ ఏదైతే మనకు ప్రారంభం కాబోతుందో దాని పరమైనటువంటి అంశాలను రైట్, తర్వాత మనకు ఇటీవలే పూర్తి అయిపోయినటువంటి యొక్క వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఓకే, ఇలాంటి వాటిని కూడా మనం సమ్మిళితం చేసుకొని ఈ యొక్క భూగోళ శాస్త్రానికి సంబంధంగా ఉండేటటువంటి అంశాల పరంగా అవగాహన పెంపొందించుకున్నట్లయితే ఈజీగా మనం ఈ యొక్క 30 మార్క్స్ని స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీసు, తర్వాత ఆహార ధాన్యాల పరమైనటువంటి అంశాలు, తర్వాత భౌగోళికంగా ఈ యొక్క రేఖలు ఏవైతే మనకున్నాయి, అంతర్జాతీయ దినరేఖ కావచ్చు, తర్వాత కర్కట రేఖ కావచ్చు, మకర రేఖ కావచ్చు, ఇట్లా వీటి పరంగా, తర్వాత తూర్పు నుంచి పడమరకు, పడమ నుంచి తూర్పుకు, ఉత్తరం నుంచి దక్షిణానికి, ఇట్లా ఈ రాష్ట్రాల పరమైనటువంటి అంశాలు, స్టేట్స్కి సంబంధించినటువంటి వివిధ ప్రత్యేక అంశాలు. ఇటీవల కేరళం అనే పేరుతో కేరళ రాష్ట్రం ఏర్పాటు నూతనంగా పేరు మార్చుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఓకే. సో అలా వాటిని మనము సమ్మిళితం చేసుకోవడం ద్వారా చాలా పక్కాగా మనం దీనిపైన కమాండ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ థర్డ్ ఇంపార్టెంట్ వింగ్ అనమాట. ఇక ఫోర్త్గా మనం తీసుకుంటే సమాజ శాస్త్రం ఇండియన్ సొసైటీ. సో ఇది కూడా మనకు 30 మార్కులకు ప్రత్యేకించి ప్రిలిమ్స్లో చేర్చడం జరిగింది. కుటుంబం యొక్క ఆవశ్యకత, స్ట్రక్చర్ కావచ్చు, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఏపీ రెఫరెన్స్ టు మనం తీసుకొని దీన్ని మనము అధ్యయనం చేయాల్సినటువంటిది. ఇది అభ్యర్థులందరికీ కూడా నూతనంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. తర్వాత 5వది చిట్ట చివరిది మెంటల్ ఎబిలిటీ ఓకే. సో ఈ యొక్క మెంటల్ ఎబిలిటీకి వచ్చినప్పుడు ఇది ఇందులో తార్కిక లాజికల్, తర్వాత ఇవన్నీ ఏవైతే మనకు అర్థమెటిక్కి సంబంధించినటువంటివి ఉన్నాయో ఇవన్నీ కలిపి మనకు 30 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 5 విభాగాల పరంగా 150 మార్కులతో ఈ యొక్క ప్రిలిమ్స్ అనేది నిర్వహిస్తారు. సో ఒక్కసారి ఇక్కడ మీకు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్లో తీసుకున్నప్పుడు ఇండియన్ హిస్టరీలో మొత్తము 3 విభాగాలు, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. సో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి మౌర్య ఎంపైర్, బుద్ధిజం, జైనిజము, ఈ యొక్క సివిలైజేషన్స్ ఏవైతే స్టార్ట్ అయినా వాటి పరమైనటువంటి అంశాలు ఓకేనా. తర్వాత అక్కడ ఆ టైంలో ఆర్ట్, కల్చర్ ఏవైతే మనకు డెవలప్ అయినా అవి ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత మిడివల్ హిస్టరీకి వచ్చినప్పుడు ఈ యొక్క చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఢిల్లీ సల్తనేట్, ఢిల్లీ సామ్రాజ్యానికి సంబంధించి కావచ్చు, మొఘల్ ఎంపైర్ కావచ్చు ఓకేనా. అదే టైంలో ఇక్కడ ఎవరున్నారు, దక్కన్ సైడ్ అంటే ఏపీ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతాలలో అంటే దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యాలు పరిపాలిస్తున్నాయి, ఇవి కంపేర్ చేసుకోవడం ద్వారా మనకు ఈజీగా కమాండ్ అనేది వీటి మీద రావడానికి ఉంటుంది ఓకేనా. తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి అంశాలు, దాంతో మిడివల్ హిస్టరీ అయిపోతుంది. తర్వాత మోడర్న్ హిస్టరీ 1857 సిపాయిల తిరుగుబాటు ఖచ్చితంగా బిట్. సో తర్వాత గాంధీయన్ ఇరాన్కి సంబంధించి కావచ్చు. ఇలా నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ద కంట్రీ, ఏ విధంగా భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత ఏ విధంగా తన యొక్క అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఇందులో మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. ఇక జాగ్రఫీ పరంగా జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, తర్వాత హ్యూమన్ జాగ్రఫీ, ఈ 3 కూడా మనకి ఇందులో భాగంగా. ఇక ఇండియన్ సొసైటీకి వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, అలాగే వెల్ఫేర్ మెకానిజమ్స్, ఈ 3టిని కలిపి ఇండియన్ సొసైటీగా. సో 3 యూనిట్లుగా మనం తీసుకుంటే ఒక్కొక్క యూనిట్ నుంచి 10 మార్కులు, అట్లా 30 మార్కులు. తర్వాత కరెంట్ అఫైర్స్ తీసుకుంటే, కరెంట్ అఫైర్స్ తీసుకున్నప్పుడు 3 విభాగాలు చెప్పాను కదా, నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ సంబంధంగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం అధ్యయనం చేయడం ద్వారా ఇక్కడ మీరు తీసుకుంటే ప్రిలిమ్స్ను క్వాలిఫై కావడం అనేది చాలా ఈజీ అవుతుంది. కారణం ఏంటంటే మనకు 150కి 150 మార్కులు ఇక్కడ అవసరంలా, ఎందుకంటే ఈ మార్కులు తీసుకెళ్ళి రేపు మెయిన్స్లో కలిపి మొత్తాన్ని టోటల్ చేసి మనకు పోస్ట్ ఇవ్వరు, జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే కావాలి. కాబట్టి 100+ అరౌండ్ మీరు కనుక టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా, లేదా 90 to 100 ఏరియాలోకి వెళ్ళినా పర్లా, ఇబ్బంది లేదు, ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం. తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి
అనాలిసిస్ కనుక మనం తీసుకుంటే మొత్తము మెయిన్స్లో 2 పేపర్స్ మీకు ఉంటాయని చెప్పాను. ఓకేనా? మొట్టమొదటి పేపర్గా పేపర్ 1గా మనకు సో ఈ యొక్క ఇండియన్ ఏపీ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓకే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అంటాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంఘిక కళలకు సంబంధించినటువంటి కల్చరల్ ఏదైతే మనకుందో ఆ మొత్తము హిస్టరీని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. ఓకే, సో ఇందులో మీరు తీసుకుంటే మొత్తం 5 చాప్టర్లు మనకుంటాయి. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఏవైతే మనకున్నాయో అంటే శాతవాహన పీరియడ్లో కావచ్చు, ఓకేనా, విష్ణు కుండినులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, ఆంధ్ర చోళాస్ కావచ్చు, వీళ్ళ పరంగా ఉండేటటువంటి అంశాలు. అలాగే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ ఏవైతే వివిధ చిన్న పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా? ఆ సమయంలో అంటే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఏదైతే మనకి ఇక్కడ ఆర్థిక, సాంఘిక, మతపరమైన, సాంస్కృతిపరమైనటువంటి అంశాలు డెవలప్ అయ్యాయో వాటిని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇండియన్ హిస్టరీలో భాగంగా మనకి ఇది యాడ్ అవుతుంది. ఏపీని మనం కలిపి చదవడం ద్వారా ఈ టాపిక్ పైన కంప్లీట్ కమాండ్ మనకు వస్తుంది. సో ఏ విధంగా అయితే ఆంధ్ర అండర్ ద కంపెనీ రూల్ 1857 రివోల్ట్ కావచ్చు, ఆంధ్రాలో దాని యొక్క ప్రాధాన్యత కావచ్చు. ఓకేనా? సో లాల్ బాల్ పాల్ ఈ త్రయం అనేటటువంటిది ఏ విధంగా ఆ టైంలో పోరాటం చేసి రాష్ట్రమంతా పర్యటన చేయడం, ఏ విధంగా వాళ్ళని అంటే ఈ యొక్క స్వతంత్ర సంగ్రామం వైపు ప్రతి ఒక్క పౌరుడిని నడిపే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నం. ఓకే, తర్వాత 1885 నుంచి 1947 వరకు ఉన్నటువంటి మార్పులు ఏవైతే జరిగి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి, తర్వాత ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్. సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి మూమెంట్స్, ఆంధ్ర మహాసభ యొక్క ప్రాధాన్యత కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా. నెక్స్ట్ ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే 2014 వరకు నూతన రాష్ట్రం ఏర్పడే వరకు జరిగినటువంటి మార్పులను మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. అది టోటల్గా 75 మార్క్స్కి. ఓకేనా? టోటల్గా 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ అనేటటువంటిది. ఓకే, సో ఏపీ చరిత్ర అనేటటువంటిది మనకు 75 మార్కులకు ఉంటే, పార్ట్ బిగా మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేటటువంటిది 75 మార్కులకు ఉంటుంది. టోటల్గా పేపర్ 1 150 మార్కులు. ఓకే, ఇందులో భాగంగా మనం తీసుకున్నప్పుడు నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ఏర్పాటుకు దారితీసినటువంటి పరిస్థితులు. సో ప్రీ కాన్స్టిట్యూషనల్ డేస్, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ రెండు కూడా మనం అధ్యయనం చేయాలి. ఓకే, ప్రస్తుతం కూడా ఎలాంటి మార్పులు అనేవి రాజ్యాంగ పరంగా జరుగుతున్నాయో ఖచ్చితంగా మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, సో ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు జరుగుతోంది. ఓకేనా? సో ఇక్కడ ద్విసభా విధానము, ఏకసభా విధానము ఏదైతే మనకున్నాయో అవన్నీ కూడా, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విధి విధానాలు. ఓకే, ఏ విధమైనటువంటి విధులు కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్వహిస్తారు, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండే హక్కులేంటి, వాటికి సంబంధించినటువంటి మనకు యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో వాటిని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఈ విభాగానికి సంబంధించి. ఓకేనా? తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్, రీఫార్మ్స్ ఏవైతే మనకు వివిధ కమిటీస్ సిఫార్సు చేస్తున్నాయో వాటి పరంగా. ఓకే, పర్టికులర్గా ఇక్కడ మనకి ఇచ్చున్నారు రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషను, పూంచ్ కమిషను. ఓకేనా? సో ఇవి మనం పర్టికులర్గా రెఫరెన్స్ తీసుకొని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. ఇక్కడ మనకు వికేంద్రీకరణ, కేంద్రీకరణ పద్ధతులకు సంబంధించి 73, 74 అమెండ్మెంట్స్ ఏవైతే మనకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఏర్పాటుకు సంబంధించి జరిగి ఉన్నాయో వాటిపైన కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవడానికి. ఓకే, ఇలా మొత్తం 5 చాప్టర్లుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్కు సంబంధించిన అంశాలు. ఓకే, ఈ రెండు కలిపి పేపర్ 1గా మనకు ఉంటుంది. ఇక పేపర్ 2 పరంగా తీసుకున్నప్పుడు ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అనేటటువంటిది. ఓకేనా? సో పేపర్ 2కి వచ్చినప్పుడు ఇది కూడా 150 మార్కులకు ఉంటుంది. సో ఏపీ అండ్ ఇండియా ఎకానమీ, సో రెండిటి పరంగా ఉండేటటువంటి ఎకానమీ స్ట్రాటజీ ఏదైతే ఉందో. ఓకే, సో ఈ యొక్క
లక్ష్యం వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి వికసిత్ భారత్. మరి వికసిత్ భారత్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర ఎలా ఉంటుందనేది ఇక్కడ మనం ఎకానమీ పరంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం. ఓకే, సో అలా ఏపీ అండ్ ఇండియా ఎకానమీ పరంగా 75 మార్కులకు మనకు ఇది ఉంటుంది. ఇందులో బ్యాంకింగ్ కావచ్చు, మనీ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ప్లానింగ్ అండ్ పాలసీ ఏదైతే మనకు ఇండియా పరంగా ఏపీ పరంగా అమలైందో వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, తర్వాత 1991 తర్వాత జరిగినటువంటి ఆర్థిక సంస్కరణలు కావచ్చు, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్ ఏవైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అలాగే వ్యవసాయ, పారిశ్రామిక, తర్వాత సర్వీస్ సెక్టార్ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతూ ఉందో వాటిని మనము అంటే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం ఈ 3 రంగాలను కలగలిపి ఏపీని రెఫరెన్స్ తీసుకొని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము. సో అలా మొత్తం 5 చాప్టర్లు ఇందులో భాగంగా ఉంటే మొదటి 3 చాప్టర్లు బ్యాంకింగ్, తర్వాత ఇండియాకి సంబంధించి ఉంటే మిగతా 2 చాప్టర్లు ఏపీ పరంగా మనం తీసుకొని అధ్యయనం చేయాలి. ఓకే, ఇక ఇందులోనే సెక్షన్ బి కింద మనం తీసుకున్నప్పుడు 75 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, గతంలో అయితే ఒక చిన్న పార్ట్గా ఉన్నటువంటి దానిని ఇప్పుడు ఏం చేశారు, ఒక విభాగంగా దీన్ని తీసుకొచ్చి 75 మార్కులకు కేటాయించడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. సో ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగం అనేటటువంటిది 75 మార్కులకు, టోటల్ 150 మార్కులకు. ఇందులో మనం తీసుకుంటే ఆ 75 మార్కుల పరంగా 5 చాప్టర్లు మనకు ఉంటాయి. మొట్టమొదటిది వచ్చేసి టెక్నాలజీ మిషన్స్. ఓకేనా, ఏవైతే మనకు శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి పాలసీస్, తర్వాత వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వాటన్నిటిని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. ఇటు స్పేస్ టెక్నాలజీ కావచ్చు, తర్వాత రియాక్టర్ల పరంగా న్యూక్లియర్ పవర్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా కలగలిపి. ఓకే, సో ఇటు శాటిలైట్స్కి సంబంధించిన అంశాలను ఒకవైపు చూసుకుంటేనే ఇంకోవైపు యుద్ధ విమానాలకు సంబంధించి కావచ్చు, ఇంకోవైపు షిప్ల పరంగా కావచ్చు. ఓకే, మనకు రీసెంట్గా ఈ యొక్క వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఇండియాకి ఆయిల్ని తీసుకొచ్చేటటువంటి నౌకలు కొన్ని పేపర్లోకి రావడం జరిగింది. సో వాటి యొక్క ప్రాధాన్యత కావచ్చు, అలాగే ఇండియా ఇరాన్ రిలేషన్స్ కావచ్చు, హర్ముజ్ జలసంధి జియోగ్రాఫికల్గా ఎటువంటి కీలక పాత్రను ఈ యొక్క క్రూడ్ ఆయిల్ యొక్క రవాణాలో ఉంటుందనేది, అటు జియోగ్రఫీ ఇటు కరెంటు రెండింటిని కూడా కలగలుపుకొని అధ్యయనం చేయడం అనమాట. ఓకే, తర్వాత 2వ చాప్టర్గా మనకు ఎనర్జీ మేనేజ్మెంట్. ప్రస్తుతం మనం తీసుకుంటే సో ఎనర్జీ క్రైసిస్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వార్ ఫలితంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేటటువంటివి పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనము సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, టైడల్ పవర్ కావచ్చు, వీటి వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం. మరలా గో బ్యాక్ టు వేదాస్ అన్నట్టు మరలా వెనక్కి వెళ్ళి కట్టెల పొయ్యిలు ఇటువంటి రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గ్యాస్, ఎల్పిజి కావచ్చు, సిఎన్జి కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు మనల్ని నెట్టాయి. ఎందుకంటే వాటి యొక్క కొరత ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎనర్జీ నిర్వహణ, శక్తి నిర్వహణ అనేటటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క కరెంట్ ఈవెంట్స్కు అనుబంధంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటిది. ఓకే, ఇక్కడే భారత్ స్టేజ్ నామ్స్ కావచ్చు, తర్వాత ఏ రకాలైనటువంటి ఇటు ఫాజిల్ ఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్ రెండింటిని కూడా మనం ఏ విధంగా యూజ్ చేయాలా, వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా ఈ యొక్క చాప్టర్లో 2nd చాప్టర్లో భాగంగా వచ్చేటటువంటిది. ఇక ఇందులోనే 3rd చాప్టర్ వచ్చేసి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. సో 2 విభాగాలు, ఆవరణ వ్యవస్థ ఒకటైతే జీవ వైవిధ్యం మరొకటి. ఆవరణ వ్యవస్థ పరంగా ఆవరణ శాస్త్రము, ఆవరణ వ్యవస్థ, సజీవ నిర్జీవ కారకాలు, ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు, ఆహార జాలకం, ఫుడ్ వెబ్, తర్వాత ఎకలాజికల్ పిరమిడ్స్, జీవావరణ పిరమిడ్లు, రైట్, తర్వాత ఆవరణ వ్యవస్థల్లో ఉండేటటువంటి రకాలు, అలాగే కాలుష్యానికి రిలేటెడ్గా బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్, జైవిక వ్యవస్థాపన, జైవిక వృద్ధీకరణ అనేటటువంటి ప్రక్రియలు, రైట్. తర్వాత జీవ వైవిధ్యానికి సంబంధించి ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్లు కావచ్చు, నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు కావచ్చు, అలాగే శాంక్చురీస్ కావచ్చు, అలాగే ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్స్ కావచ్చు. ఓకే, సో వీటి పరమైనటువంటి అంశాలను మనం తర్వాత ఐయుసిఎన్ రెడ్ లిస్ట్. సో వాటికి సంబంధించినటువంటి రెడ్ డేటా బుక్లో ఐయుసిఎన్ ఏ కేటగిరీస్గా ప్రకటిస్తుంది, ఆ వివిధ కేటగిరీల పైన కూడా మనకు ప్రశ్నలు అడిగారు. సో అవి అధ్యయనం చేయడం. ఓకే, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా
వేస్ట్ డిస్పోజల్ పరమైనటువంటి అంశాలు, అంటే సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, హాస్పిటల్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ కావచ్చు. స్వచ్ఛ భారత్ ఏదైతే మనకు 2016లో ప్రారంభమైందో అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి యొక్క స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల పరంగా డస్ట్బిన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, వాటి రిలేటెడ్గా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు కావచ్చు, ఏవైతే మనకి ఇస్తున్నారో వాటిని మనము సమ్మిళితం చేసుకోవడం ద్వారా ఇటు కరెంటు, స్టాక్ రెండింటి పరంగా మనం అవగాహన పొందడానికి అవకాశం ఉండేటటువంటి టాపిక్. ఓకే, అలాగే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, సో నీటి కాలుష్యము, తర్వాత వాయు కాలుష్యము, నెక్స్ట్ నేల కాలుష్యం, వీటికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ, తర్వాత వాటికి నివారణ పద్ధతులు, బయో రెమిడియేషన్లో ఫైటో రెమిడియేషన్. ఓకేనా, సో అంటే ఏంటి, ఇక్కడ మొక్కలను ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించుకోవడం, సజీవులను ఉపయోగించి కాలుష్యాన్ని తగ్గించడం, బయో రెమిడియేషన్, ఆ పద్ధతులకు సంబంధించి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ పరమైనటువంటి అంశాల పరంగా మనం అధ్యయనం చేస్తాం. ఇక చిట్ట చివరి టాపిక్గా ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్. ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా ఓజోన్ డిప్లీషన్ కావచ్చు, అలాగే ఈ యొక్క ఏమంటామంటే యాసిడ్ రెయిన్స్ ఏవైతే మనకు ఏర్పడబోతున్నాయో వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఉత్పాదకత రేటు ఏ విధంగా పెరుగుతుంది, వాటిని ఎలా తగ్గించుకోవాలా, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఏవైతే అమల్లో ఉన్నాయో వాటి పరమైనటువంటి అంశాలు. తర్వాత గ్లోబల్ వార్మింగ్, అంటే మొత్తం వరల్డ్ మొత్తం ఫేస్ చేసేటటువంటి కొన్ని ఏమంటామంటే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం తీసుకుంటాం, పర్యావరణ సమస్యలు, వాటి గురించి అధ్యయనం చేస్తాం. తర్వాత హెల్త్, సో హెల్త్కి సంబంధించి ఎపిడమిక్, పాండమిక్, ఎండిమిక్, స్పొరాడిక్, ఇట్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ రకాల వ్యాధుల అవుట్బ్రేక్ అప్పుడు ఎలాంటి ఎస్ఓసి స్టాండర్డ్ ఆఫ్ కేర్ తీసుకుంటుంది, ఎలాంటి నామ్స్ మనం పాటించాలా, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా హెల్త్ రిలేటెడ్గా మనము అధ్యయనం చేస్తాం. ఇది ఓవరాల్గా ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఉండేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఈ యొక్క ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్ 2 విభాగం. ఇలా ఈ పేపర్ 1, పేపర్ 2, ఓకేనా, రెండిటిని మనము ఒక ప్యారలల్ లైన్స్ లాగా ప్రిలిమ్స్తో మనం అనుసంధానించుకొని చదువుకున్నప్పుడు చాలా ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం ఒకవైపు అయితే, మెయిన్స్ కూడా సన్నద్ధతను ప్రకటించుకునే విధంగా మన యొక్క ప్రిపరేషన్ ముందుకు సాగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లింకప్, సో టాపిక్ని లింకప్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా టాపిక్ పైన కమాండ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆ ఉద్దేశంతోనే, ఓకే, ఆ ఉద్దేశంతోనే మీకు తమ్నెయిల్లో కూడా చెప్పున్నాను, ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని మనం అనుసరించబోతున్నాం. గ్రూప్స్ అడ్డా ప్రత్యేకంగా మీకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చేదాకా విశ్రమించకుండా ప్రయత్నం చేయబోతుందని చెప్పేసి, అందులో భాగంగా ఒక్కసారి ఇక్కడ మీరు తీసుకుంటే గ్రూప్స్ అడ్డా మీకోసం ఏం చేయబోతోంది, రైట్, రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్ని మీ ముందుకు తీసుకురాబోతుంది. ఆల్రెడీ టార్గెట్ గ్రూప్ 2 పేరిట గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నందు కొన్ని క్లాసెస్ని కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, తర్వాత రికార్డెడ్ క్లాసెస్ అనేటటువంటి మీకు అందుబాటులో ఉంచింది. అలాగే టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, ఓకే, టెస్ట్ సిరీస్ను ఎగ్జామ్ను కండక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్ల పరమైన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గ్రూప్ 2 స్థాయిలో వీడియో ఎక్స్ప్లెనేషన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీ ముందుకు తీసుకురావడానికి గ్రూప్స్ అడ్డా సిద్ధమవుతుంది. తర్వాత ప్రత్యేకమైనటువంటి స్టడీ మెటీరియల్స్ను పీడిఎఫ్ రూపంలోను, ప్రత్యేకమైనటువంటి బుక్స్ ప్యాకేజ్ రూపంలోను మీ ముందుకు తీసుకురావడానికి గ్రూప్స్ అడ్డా సిద్ధమవుతుంది. ర్యాపిడ్ రివిజన్స్, ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో అభ్యర్థులకు సంపూర్ణ అవగాహన తక్కువ టైంలో రావాలంటే ఖచ్చితంగా నిపుణులతో కూడినటువంటి అధ్యాపక బృందం మీ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఆ టాపిక్స్ను రివైజ్ చేయడం ద్వారా, ర్యాపిడ్ మారథాన్ సెషన్స్ను కండక్ట్ చేయడం ద్వారా మంచి కమాండ్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వైపు కూడా గ్రూప్స్ అడ్డా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కరెంట్ అఫైర్స్ చాలా కీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. ఓకే, ప్రతి పోటీ పరీక్షలో డెఫినెట్గా వెయిటేజ్ ఉన్నటువంటిది, అభ్యర్థులకు అంత సులభంగా మార్క్స్ స్కోర్ చేయడానికి కష్టంగా భావించేటటువంటి పరిస్థితిగా మనం చెప్పుకునేది కరెంట్ అఫైర్స్. మరి దాని రిలేటెడ్గా డైలీ కరెంట్ అఫైర్ ఎక్స్ప్లెనేషన్ విత్ పీడిఎఫ్స్, సో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ను కూడా మీకు ఈ యొక్క గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ యూట్యూబ్ ఏదైతే మనకు ఛానల్ ఉందో ప్లస్ అలాగే యాప్ ఉందో వీటి ద్వారా మీకు అందించడానికి గ్రూప్స్ అడ్డా సిద్ధమవుతోంది. అలాగే ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క 5 బుక్స్ ప్యాకేజ్ గ్రూప్ 2 రిలేటెడ్గా, రైట్,
సో భారతదేశ చరిత్ర, మెంటల్ ఎబిలిటీ, భూగోళ శాస్త్రము, భారతీయ సమాజము, కరెంట్ అఫైర్స్, ఈ 5 బుక్స్ యొక్క ప్యాకేజ్ను కూడా ఒకే గొడుగు కింద అన్నిటినీ తీసుకురావడం ద్వారా మంచి క్వాలిటీ మెటీరియల్ను మీ ముందుకు తీసుకురావడానికి గ్రూప్స్ అడ్డా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ అంశాలు మొత్తము కూడా మేము చేస్తుంది ఒకే ఒక లక్ష్యంతో, ఒకే ఒక లక్ష్యం. ఓకే, సో ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోయినసారి మనకు ఐపీఎల్ కప్పు గెలిచే ముందు ఈసారి కప్పు మనదే అనేటటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు పోరాడారు. మరి ఏ సాలా జాబ్ నమ్దే అంటే ఏంటి? ఈసారి జాబు మనదే. ఎంత కష్టమైనా, ఏమి జరిగినా, సూర్యుడు తూర్పున ఉదయించకుండా పడమర ఉదయించినా, తూర్పున అస్తమించినా సరే, ఏం జరిగినా సరే, పోస్ట్ అనేది 2026 క్యాలెండర్ తిరిగే లోపులో జాబ్ క్యాలెండర్లో మనల్ని మనము ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుకోవాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అభ్యర్థులలో, దానికి గ్రూప్స్ అడ్డా మీకు అండగా ఉంటుందని చెప్పేసి, గ్రూప్స్ అడ్డా అధ్యాపక బృందం మీతో ఉంటారని చెప్పేసి మరొకసారి చెప్తూ కొడదాం, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ మనదే అనే లక్ష్యంతో మీ యొక్క అడుగులు వేస్తారని చెప్పేసి, ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు కావలసినటువంటి మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.